తమిళనాట రాజకీయాల్లో తన భవిష్యత్తును వెతుక్కుంటున్న హీరో విజయ్ అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా పెరంబూరు, తిరుచిరాంపల్లి నియోజకవర్గాల నుంచి ఆయన పోటీకి దిగుతున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. దీంతో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యేలాగా ఉన్నాయి. ఇదే గనక జరిగితే పోటీకి అనర్హుడిగా మారే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో తమిళనాట తెర వెనుక సాగుతున్న రాజకీయాలపైన సౌత్ న్యూస్ ప్రత్యేక కథనం. సినీ హీరో విజయ్ వెండితెరపైన చేసిన వీధి పోరాటాల నుంచి అసలు సిసలైన రాజకీయ పోరాటాలలోకి అడుగుపెట్టాడు. తన సంపాదనను అఫిడవిట్ రూపంలో ప్రపంచం ముందు పెట్టాడు. ఇదే ఇప్పుడు ఆయనకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. పెరంపూరు నుంచి విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లో పెండింగ్ కేసులు లేవని పేర్కొన్నారు. అదే తిరుచిరాపల్లి తూర్పు నుంచి దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం 2 కేసులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు గతేడాది పెలువల్లూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఈ సంగతి ఒకచోట చెప్పి మరొక చోట చెప్పలేదు. ఇలా పొంతనలేని అఫిడవిట్లతో కూడిన నామినేషన్లు దాఖలు చేయకూడదని అంటున్నారు. ఇది శిక్షార్హమైన నేరం కిందకు వస్తుందని అంటున్నారు. అయితే కేంద్రం కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తుందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మరి విజయ్ పైన ఈసీ చర్యలు తీసుకుంటుందా లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 1,00,000 సమస్యలకి అనంత కోటి ఉపాయాలున్నట్లు మన చట్టంలో అనేక క్లాజులున్నాయని, అందులో విజయ్ బయటపడేందుకు ఒక మార్గం కూడా ఉందని అంటున్నారు. అదేంటంటే ఈ తేడాను సవరిస్తూ మరో అఫిడవిట్ను సమర్పించవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే 404 కోట్ల ఆస్తులున్నాయని ఒకచోట చెప్పిన విజయ్ మరొక చోట 603.20 కోట్లని చెప్పడం కూడా మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టేలాగా ఉంది. ఇందులో నిజమేంటంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకునేదేంటంటే విజయ్ దగ్గరున్న విలాసవంతమైన కార్లను చూస్తూ అధికార డిఎంకే ఇంకా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న అన్నా డిఎంకే పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంత లగ్జరీ లైఫ్ అనుభవించే విజయ్ రాజకీయాలకు సరిపోడని కామెంట్ చేస్తున్నారు. అలాగే గర్ల్ ఫ్రెండ్ తీర్చి పైన కూడా విమర్శలు వచ్చాయి. ఇన్నేళ్లు పేదల కష్టాలు తెలుసుకోకుండా గడిపాడని, ఇతనొచ్చి ప్రజాసేవ ఏం చేస్తాడని విమర్శిస్తున్నారు. ఏదో సినిమాల్లో హీరోలుగా చేసినట్టు అన్ని చోట్ల చేద్దామంటే కుదరదని, రాజకీయాల్లో అస్సలు కుదరదని అంటున్నారు. ఇన్ని విమర్శలకు కారణమైన కార్లు విజయ్ దగ్గర ఏమున్నాయంటే BMW 530, టయోటా లెక్సస్, టయోటా వైల్డ్ లైఫ్, BMW i7 తదితర విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అంతేకాదు పలు బ్యాంకుల్లో 213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఇవే సరిగ్గా అఫిడవిట్లో సరిగా చెప్పకపోవడంతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి అంటున్నారు. తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన టీవీకి అధినేత విజయ్కు ఎటు చూసినా కష్టాలు నష్టాలే ఎదురవుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో అధికార డిఎంకే, విపక్ష అన్నా డిఎంకేల మధ్య ముఖాముఖి పోరులో తన స్థానం నిరూపించుకోవాలి. మరోవైపు బీజేపీ కూటమిలో చేరకపోవడంతో కొత్త సినిమా జననాయకన్ను నిలిపివేశారు. అంతేకాదు కరూర్ తొక్కిసలాట ఘటనపైన సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇలా పెరిగిపోతున్న కష్టాలకు అఫిడవిట్ సమస్యలు తోడయ్యాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగానే ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే నియమాన్ని ఆయన పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల ముందు ఉంచి వారి నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. తమిళ వెట్రికలగం పార్టీ తరపున 2 చోట్ల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీకి ఎన్నికల గుర్తు విజిల్ వచ్చింది. నిజానికి ఆయన కొత్త సినిమా రిలీజ్ రోజున థియేటర్లలో వినిపించే విజిల్ సౌండ్స్ రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా రాష్ట్రమంతా వినిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన సంపదను, కీర్తిని పక్కన పెట్టి ప్రజల భవిష్యత్తు కోసం వచ్చిన ఆయన ప్రయత్నం ఫలించాలని మనము కోరుకుందాం.